చూస్తే పెద్దపల్లి జిల్లాలో దళిత యువకుని అనుమానాస్పద మృతి వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. ఇది హత్యేనంటూ కుటుంబ సభ్యులతో మొదలైన ఆందోళన దళిత ప్రజా సంఘాల మద్దతుతో ఊపందుకుంది. తాజాగా ఈ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంది. రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలకు దారితీస్తోంది. అసలేం జరిగింది? ఆ ఘటన వెనుక ఉన్నదెవరు? అది పరువు హత్యేనా? ఎమ్మెల్యేపై వస్తున్న ఆరోపణల్లో నిజమెంత? పెద్దపల్లి జిల్లాలో దళిత యువకుని అనుమానాస్పద మృతి అంశం జిల్లా దాటి రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు దారితీసింది. అగ్రకులం అమ్మాయిని ప్రేమించాడని హింసించి మర్మాంగాలు కోసి చంపారని ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యులు. వారికి దళిత ప్రజా సంఘాలతో పాటుగా ప్రతిపక్ష పార్టీలు మద్దతిస్తున్నాయి. ఈ కేసులో ఎమ్మెల్యే పుట్ట మధుపై సైతం బహిరంగ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏకంగా ఆయన నియోజకవర్గ కేంద్రం మంతెనని ముట్టడించి ఫ్లెక్సీలను దహనం చేసేంత వరకు వెళ్లింది. రోజురోజుకి హీట్ ను పెంచుతోంది మధుకర్ అనుమానాస్పద మృతి కేసు. మంతని మండలం ఖానాపూర్కు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ మధుకర్ మార్చి 14న అనుమానాస్పద స్థితిలో ఎక్లాస్పూర్ శివారులో శవమై తేలాడు. డెడ్ బాడీ దగ్గర పురుగుల మందు వాసన వస్తుండటంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. దళిత కుటుంబానికి చెందిన మధుకర్ అదే గ్రామానికి చెందిన పుట్ట శంకర్ దగ్గర 2 ఏళ్లుగా ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. పుట్ట శంకర్ మేనకోడలని 2 ఏళ్లుగా ప్రేమిస్తున్నాడు మధుకర్. ఇద్దరూ పెళ్లి చేసుకుందామనుకున్నారు. అయితే దళిత కుటుంబానికి చెందిన అబ్బాయితో ప్రేమను యువతి తరపు బంధువులు నిరాకరించారు. తనకు మధుకర్తో పెళ్లి చేయాలని ఆ యువతి కొంతకాలంగా పట్టుబడుతోంది. అందుకు పెద్దలు ఒప్పుకోలేదు. ఇంతలో ఆ అమ్మాయి ఆత్మహత్య యత్నానికి పాల్పడడం, తర్వాత మధుకర్ శవమై తేలడంతో సంచలనంగా మారింది. మధుకర్ మరణానికి ట్రాక్టర్ యజమాని పుట్ట శంకర్, రేగటి సుధాకర్ తో పాటు ఖానాపూర్ గ్రామానికి చెందిన సర్పంచ్ సీమంతుల ఓదేలు, అఖిల్, లక్ష్మయ్య, పోసాని మొగిలిలపై తమకు అనుమానం ఉందని మృతుని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సర్పంచ్ కొడుకు అఖిలు, సేవంతుల అఖిలు ఎక్కించుకొని పోయిండట. నా కొడుకుని గట అప్ప చెప్పిండు, వెళ్ళి నా కొడుకు అప్పుడు అయినా డ్రైవర్ చేసేది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేసాను డ్రైవర్ చేతి ఆడికి వచ్చింది. కానీ నేను చిన్నపిల్లగాడు కాక నేను దాచుకుంటానా? తిరిగేటోడు ఎటన్నా పనికి పోతాడు, వస్తాడు, ఇక్కడ తింటాడు, ఎన్నో కూర్చుంటాడు కావచ్చు అనుకున్నా. కానీ ఈ విషయం నాకు ఒక్కరోజు కూడా తెలియలేదు. ప్రేమ వ్యవహారం తెలిసిన రోజే ప్రియురాలి ముందే మధుకర్ ను తీవ్రంగా కొట్టారని, అందుకే ఆమె ఆత్మహత్య యత్నానికి పాల్పడిందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఆ తర్వాతే మధుకర్ హత్యకు స్కెచ్ వేశారని అనుమానిస్తున్నారు. యువతికి అన్నవరసయ్యే అఖిల్, మధుకర్లు స్నేహితులు. అఖిల్ ద్వారా మధుకర్ ను రప్పించి ఆ తర్వాత చంపేసి డెడ్ బాడీని గ్రామ శివారులో పారేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మధుకర్ ను హింసించి చంపేశారంటూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతని ప్రియురాలు ఫోన్లో తమకు సమాచారం ఇచ్చిందని అంటున్నారు. ఇంటి దగ్గర డ్రైనేజీలో వెతికితే మధుకర్ శవం లభిస్తుందని ఆమె చెప్పిందంటున్నారు. యువతి బంధువులు హత్య చేశారు కాబట్టే శవం ఎక్కడుందో ఖచ్చితంగా చెప్పగలిగారన్నది మధుకర్ కుటుంబ సభ్యుల వాదన. పోలీస్ అధికారులను ఇమ్మీడియట్ నుంచి ఈ కేసు నుంచి తప్పించాల్సిన మొదటి అంశం ఏంటంటే, ఇక్కడ ఈ కేసును ఎవరైతే ఫాలోఅప్ చేస్తున్నారో అధికారులు, పోలీస్ అధికారులు, వాళ్ళను మొదట తప్పించాలి. తప్పించిన తర్వాత ఈ బాధ్యతను హైదరాబాద్ నుంచి ఎవరైనా పోలీస్ అధికారికి దీని ఇన్వెస్టిగేషన్ బాధ్యతలు ఇవ్వాలా. మరి ప్రత్యేకంగా హైకోర్టు న్యాయమూర్తి చేత ఈ యొక్క ఏదైతే హత్య జరిగిందో ఈ హత్య మీద పూర్తి నిజాలు నిగ్గు తేలాలంటే హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరపాలా. కేసు విచారణ తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లు స్థానిక ఎమ్మెల్యే బంధువులు కావటం వల్లే పోలీసులు కేసును పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మధుకర్ మృతిపై సోషల్ మీడియాలో విస్తృత ప్రచారంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది ఈ ఘటన. కేసు విచారణ తీరుపై దళిత ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. మధుకర్ డెడ్ బాడీ బయటపడ్డప్పటి నుంచి కేసును త్వరగా మూసేద్దామన్నట్టుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నాయి. పరువు హత్యగా అనుమానిస్తున్న ఈ ఘటనలో ఎమ్మెల్యే పుట్ట మధు పాత్ర ఏంటో తేల్చాలని డిమాండ్ చేస్తున్నాయి. తనపై వస్తున్న ఆరోపణలపై మెరుపు దీక్షతో తొలిసారి స్పందించారు ఎమ్మెల్యే పుట్ట మధు. మధుకర్ అనుమానాస్పద మృతి వ్యవహారం పెద్దపల్లి జిల్లాలోనే కాదు, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దళిత యువకుని మృతిపై ఫేస్బుక్ లోనూ విస్తృత ప్రచారం జరుగుతోంది.
దీంతో దళిత ప్రజా సంఘాలు రంగంలోనికి దిగాయి. వీరి ఆధ్వర్యంలో జరిగిన చలో మంథని ఉద్రిక్తతలకు దారితీసింది. మధుకర్ సమాధి నుంచి ర్యాలీ చేసి మంథనలో ధర్నా రాస్తారోకో చేశారు. 1000 మంది వరకు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే పుట్ట మధు ఫ్లెక్సీలను చించేసి నిప్పుబెట్టారు. 5 గంటల పాటు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. మధుకర్ మరణంలో ఎమ్మెల్యే పుట్ట మధు పాత్రను తేల్చాలని, కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ను మార్చాలని డిమాండ్ చేస్తున్నాయి ప్రజా సంఘాలు. కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ విద్యార్థి సంఘాల జేఏసీ సైతం ఆందోళన చేసింది. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళనలకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు విహెచ్ మద్దతు తెలిపారు. మధుకర్ డెడ్ బాడీకి 3 రోజుల్లో రీపోస్ట్ మార్టం చేయాలని, లేకపోతే హైదరాబాద్లో ధర్నా నిర్వహిస్తామని అన్నారు. హోంమంత్రి ఈ కేసు విషయంలో వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. చెప్పడం ఏదైనా ఉంటే చెప్పు అంటే పలానా దగ్గర ఉన్నట్టుంది వెతుకోమన్నారు. తర్వాత జరిగినటువంటి పరిణామాల ప్రకారంగా క్లియర్ గా తెలుస్తుంది ఇది మర్డర్ అని. సిఐ ఏమంటున్నాడు, ఇది మర్డర్ కాదు, ఇది ఆత్మహత్య అంటున్నాడు. మధుకర్ మృతి వెనుక తన హస్తం ఉందని 3 వారాలుగా ఆరోపణలు వస్తున్నా ఇన్ని రోజులు ఎమ్మెల్యే పుట్ట మధు స్పందించలేదు. సోమవారం మంథనిలో మెరుపు దీక్షకు దిగటం ఊహించని పరిణామం. అంబేద్కర్ చౌక్లో అంబేద్కర్ విగ్రహం ముందు కాసేపు మౌన దీక్ష చేశారు. ఎమ్మెల్యేకు మద్దతుగా పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు. యువకుని మృతి విషయంలో తనపై వస్తున్నవన్నీ రాజకీయ ప్రేరేపిత ఆరోపణలన్నారు. మాజీ మంత్రి శ్రీధర్ బాబు ఇదంతా చేయిస్తున్నాడని విరుచుకుపడ్డారు. మీడియా వాడుకొని శ్రీధర్ బాబు మాజీ మంత్రి గారు ఆడుతున్నటువంటి ఆటలు కుట్రలని ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని, ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు 650 కుటుంబాలు కూడా లేని బ్రాహ్మణులు ఇంత విషాన్ని చల్లుతా ఉన్నారే, ఇదెక్కడి న్యాయమని అడుగుతా ఉన్నారు. ఏం కావాలి శ్రీధర్ బాబు నీకు? మంథనిలో హీట్ పెంచుతున్న ఈ వ్యవహారంపై మంత్రి ఈటెల రాజేందర్ స్పందించారు. మధుకర్ మృతి వ్యవహారంపై నిష్పాక్షిక విచారణ జరిపిస్తామని, అవసరమైతే రీపోస్ట్ మార్టం చేస్తామని అన్నారు. సోషల్ మీడియాలో మధుకర్ మృతి విషయంలో తప్పుడు ప్రచారం సాగుతోందన్నారు. చనిపోయిన పిల్లగాడు ఉండగానే ఆయన అక్కడ ఉన్నాడు. ఇద్దరు వాళ్ళు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అసలు ఎక్కడో అదే ఉంది. ఇద్దరు మంది ఉంది. అతను చనిపోయింది, అమ్మాయి హాస్పిటల్ ఉన్నట్టు నాకు తెలిసి. ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నటువంటి ఆ పిల్లలు తాగింది తప్ప అవసరమైతే నాకు తిరిగి పోస్ట్ మార్టం చేయాలని చెప్పుకోతున్నాను. కానీ బాధ ఏంటంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరో శవాలు ఎవరో చూసు ప్రచారం చేయడం వల్ల అది గాయాలు ఎక్కువ ఉండలేదు, కొంత ఇబ్బందిగా ఉంటుంది. మధుకర్ అనుమానాస్పద మృతి వ్యవహారంలో పోస్ట్ మార్టం నివేదిక కీలకంగా మారింది. మధుకర్ శరీరంపై ఎలాంటి గాయాలు లేవని, పురుగుల మందు తాగటం వల్లే అతను చనిపోయాడని పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉందంటున్నారు పోలీసులు. అయితే కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాల నేతల కోరిక మేరకు రీపోస్ట్ మార్టం జరిపిస్తామంటున్నారు. ఇప్పుడున్న అలిగేషన్స్ ఏంటంటే కళ్ళు వీకేసినారు, పురుషాంగం కోసేసినారని ఈ వాట్సాప్లలో సోషల్ మీడియాలో చూస్తున్నారు మీరు. దాని ప్రకారం అది డాక్టర్ గారు ఏ విధమైన రిపోర్ట్ ఇస్తే అది డాక్టర్ మీద కూడా ఏమన్నా వీళ్ళకు లేకపోతే ఆ ఫొటోస్ కానీ ఆ రిపోర్ట్ కానీ అవన్నీ కూడా మళ్ళా ఫర్దర్ ఫారెన్సిక్ ఎక్స్పర్ట్ కూడా పంపించి అవి నిర్ధారించుకుంటాం. మధుకర్ అనుమానాస్పద మృతి కేసులో రీపోస్ట్ మార్టం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా డాక్టర్లను పిలిపించి రీపోస్ట్ మార్టం నిర్వహించాలని కోరుతున్నారు మధుకర్ కుటుంబ సభ్యులు. తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న మధుకర్ అనుమానాస్పద మృతి కేసు రీపోస్ట్ మార్టం తర్వాతే ఓ కొలిక్కి వచ్చేలా కనిపిస్తోంది.